ఓకే సార్. ఇప్పుడు ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మొత్తం వాళ్ళు మర్చిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు న్యాచురోపతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 మంత్స్ ఉన్నారు. ఆ 2 మంత్స్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలదా? లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా అంటే యాజ్ యూ సెడ్ వాళ్ళు మర్చిపోయారు అని విత్ ఇన్ ద స్టేజ్ వెదర్ ఇట్ ఈస్ 10 days ఆర్ 20 days ఆర్ 1 month ఆర్ 2 months వాళ్ళు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు వాళ్ళు ఎట్లా ఉండొచ్చు, ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది అన్న ఒక ఎగ్జాంపుల్ ఆర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దే విల్ ఫీల్ ద డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ని బట్టి వాట్ ఎవర్ ఎంత ఎక్స్టెండ్ దాకా వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వగలరో ద ఫుడ్ కానీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ద రెస్ట్ ఆర్ యోగా ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ సే విచ్ కెన్ బీ ఫాలోడ్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ హోమ్ అది ఫాలో అవ్వగలిగితే అప్ టు విచ్ ఎక్స్టెంట్ దే ఆర్ ఫాలోయింగ్ దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వచ్చేది అక్కర్లేదు. దే నీడ్ నాట్ కమ్ అగైన్ అండ్ అగైన్ టు ద న్యాచురోపతి క్లినిక్స్ ఆర్ సెంటర్స్ టు టేక్ ద ట్రీట్మెంట్స్. వాళ్ళు ఈ ప్రోటోకాల్స్గా మనం ఏదైతే సజెషన్స్ ఇస్తామో డిశ్చార్జ్ సమ్మరీ కింద అది ఫాలో అవ్వగలిగితే కనుక సో అప్ టు హౌ మచ్ ఎక్స్టెంట్ దే కెన్ ఫాలో దే నీడ్ నాట్ కమ్ అంత పర్సంటేజ్ వాళ్ళు న్యాచురోపతి క్లినిక్స్కి వచ్చేది అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు డెఫినెట్గా.